చెరువులు నిండినాయి, బోర్లు గుప్పినాయి, కుంటలు అలుగులెళ్ళినాయి. పల్లెల్లల్లా పంట పొలాలకు రంది లేదు. పట్నంలో పబ్లిక్ నీళ్లకు తిప్పలేదనుకుర్రందరూ. కానీ అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టయితుంది ఇప్పుడు పట్నంలో. ఎన్ని వానలు పడ్డా ఎండాకాలం నీళ్ల కోసం తారాడక తప్పతలేదు పట్నం పబ్లిక్. తాగబోతే నీళ్లు లేక ఎన్నియాలో తడి గొంతులాలిపాయే ఎన్నియాలో. ఇగో ఇటువంటి పాటలు పాడుకుంటా పొద్దెల్ల తీసేటి పరిస్థితి ఇప్పుడు పట్నం పబ్లిక్ది. తలాపున గోదావరిన తాగేతందుకు నీళ్లు లేవన్నట్టు తయారైంది పట్నం పబ్లిక్ పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటినాయి, బోర్లు బంద్ అయినాయి. పట్నం పబ్లిక్ కు నీళ్ల తిప్పలం మొదలైంది. బోర్లు ఎండిపోయినాయని నీళ్ల ట్యాంకర్ల కొరకు పోతే అవి కూడా దొరికేటట్టు లేదు. వాటికి కూడా ఫుల్ గిరాకీ. మళ్ళా ఇయాల బుకింగ్ చేసుకుంటే 3 రోజులైనా వచ్చుడే లేదట పాపం. ముంగట పట్నం పబ్లిక్ కు నీళ్లు దొరికిడు కష్టమే అయ్యేటట్టుందట. ఇక బస్తీల పోయింటి పబ్లిక్ బాధలైతే చిన్నగా లేవు పో. ఆడా ఈడని ఏం లేదు, పట్నం అంతా ఇదే కోస నీళ్ల కొరకు. ముంగట ఇంత ఎక్కువనే ఉండేటట్టుంది అనేది అధికారులు అంటున్న మాట. మరి గిట్టెందుకు అవుతుందయ్యా అంటే పట్నం పబ్లిక్ కు మంచి నీళ్లు ఇచ్చేటి సింగూరు ప్రాజెక్టు అడుగంటిందట. ఇంకేముంది, ఇక ఇప్పుడు పట్నం పబ్లిక్ కు నీళ్లు ఇచ్చేటి జలమండలికి నెత్తి మీద నిండుగుండ పెట్టినంత పనైంది. మరి పట్నంలో ఏమన్నా మంది తక్కువ ఉన్నారా? రోజుకు పట్నం వచ్చేటోళ్లే తప్పితే పట్నం పొలిమేరలు దాటి పోయేటోళ్లే లేరాయే. మంది పెరిగిన కొద్దీ మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టు జనం పెరిగిన కొద్దీ పట్నంలో నీళ్ల తిప్పలు కూడా పెరగబట్టే. మరి ఎట్ట చేస్తారో పట్నం పబ్లిక్ కు నీళ్ల తిప్పలు ఎట్ట బాపుతారో గానీ పట్నం పబ్లిక్ కు మాత్రం నీటి కోసం కోటి తిప్పలు అవుతుందబ్బా.